బద్ధకం అనేది ఒక రకంగా ఏంటంటే మీ ఇమోషన్స్ వల్ల అనేది వస్తుంది. అది స్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్ లాంటి వాళ్ళ ఏమంటే ఈ పరిణామాలు దీని ఏంటంటే ఒక ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే జరగబోయే వాటి గురించి భయపడతా ఉంటూ ఏంటంటే మనం ఏంటంటే బద్ధకం అనేది ఒక రకంగా పెంచుకుంటాం. బద్ధకం అనేది సైకలాజికల్ ప్రకారం ఏంటంటే ప్రోక్రాస్టినేషన్, ఇది ఒక రకంగా ఇమోషన్స్ వల్ల వస్తుంది అనమాట. యాంగ్జైటీ, స్ట్రెస్, ఫియర్ వీటి వల్ల ఏంటంటే మనము ఈ ఇమోషన్స్కి ఫీల్ అవుతూ ఉంటే ఏంటంటే దాని పనులని ఇంకా వాయిదా వేయడం వల్ల ఏంటంటే బద్ధకం అనేది ఇంకా పెరుగుతుంది. బ్రయన్ ట్రేసీ ఒక బుక్ రాశారు, ఈట్ ద ఫ్రాగ్ అని. ఇది ఇందులో ఏంటంటే 21 గ్రేట్ వేస్ టు ఓవర్కమ్ ద ప్రోక్రాస్టినేషన్ గురించి రాశారు. ఇందులో ఏంటంటే డ్రెస్ ఫర్ సక్సెస్ అంటే నీ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి, నీ పనితీరుని పెంచడానికి ఏంటంటే నువ్వు మంచిగా బట్టలు వేసుకోవడానికి వాళ్ళు విలువ ఇచ్చారనమాట. ఫస్ట్ ఏంటంటే వాట్ ఈస్ ప్రోక్రాస్టినేషన్, బద్ధకం దేని వల్ల వస్తుంది, పనులు మీరు ఎలా వాయిదా వేస్తారు. సెకండ్ ఏంటంటే సైకిల్ ఆఫ్ ప్రోక్రాస్టినేషన్, ఒక రకంగా ఇది బద్ధకం అనేది ఒక లూప్లా మారి పెరగడమే తప్ప తగ్గేది అనేది ఉండదు. థర్డ్ ఏంటంటే దేనివల్ల వస్తుంది బద్ధకం, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ప్రోక్రాస్టినేషన్. ఫోర్త్ వన్ ఏంటంటే మనం దీన్ని ఎలాగా ఓవర్కమ్ చేయాలి, ఫోర్త్ వన్. మనం ఫిఫ్త్ వన్ ఏంటంటే దీన్ని ఒక రకంగా ఎంబ్రేస్ అంటే అలవాటుగా మార్చుకొని మనం యాక్షన్ ఎలా తీసుకోగలం. ఈ నెక్స్ట్ 5 minutes మనం మాట్లాడుకోబోతున్నాం. కింద డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన వీడియో పార్ట్ దగ్గరికి వెళ్ళి మీరు క్లిక్ చేయండి. ఈ వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం నెక్స్ట్ 5 minutes నాతో ఉండండి. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను పవన్ మాచిరాజు. ప్రోక్రాస్టినేషన్ అంటే పనులని డిలే చేయడాన్ని ఒక రకంగా ప్రోక్రాస్టినేషన్ అంటారు. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే బద్ధకం అంటారు. ఇది ఎలాగ వస్తుందంటే ఇది చేయాల్సిన టైంలో చేయకుండా పనులు ఏంటంటే దాన్ని వాయిదా వేయడం వల్ల ఏంటంటే మీరు డెడ్ లైన్ అనేది పెట్టుకుంటారు. ఒక రకంగా ప్రోక్రాస్టినేషన్ అనేది ఒక సాధారణమైన మానవ విషయం. అదేంటంటే ఒక సెట్ ఆఫ్ పనులు, చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో మనం పోస్ట్ పోన్ చేస్తాం, వాయిదా వేసి డిలే చేయడం వల్ల ఏంటంటే వాటి వల్ల వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్స్, పరిణామాలు ఏంటో దృష్టిలో పెట్టుకొని కూడా మనం ఇది చేస్తాం. ఇది చాలా కామన్ అయిన విషయం. ఇది ఏంటంటే దీనివల్ల ఏంటంటే మనం చేసే పనులు ఏంటంటే చూసే విధానం, దృష్టి అనేది మారిపోతుంది. ప్రోక్రాస్టినేషన్ ఆఫ్ సైకిల్ ఏంటంటే ఒక రకమైన విచిత్రమైన చిక్కు. ఇదేంటంటే మీరు దీన్ని ముందుగానే గుర్తించగలిగితే మీరు దీన్ని అవాయిడ్ చేయగలరు. దీనివల్ల ఏంటంటే ఒకసారి మీరు కొన్ని విషయాలు ఉంటాయి, అదేంటంటే మ్యాథ్స్ కావచ్చు, మీకు అది నేర్చుకోవడానికి కష్టంగా ఉన్నప్పుడు ఏంటంటే మీరు దాంట్లో ఇంట్రెస్ట్ పోతుంది. దాని ఒక రకంగా ఇది ప్రోక్రాస్టినేషన్ కాదు, కానీ ఇది లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మీరు ఏంటంటే ఇక్కడ చేయాలని కాన్ఫిడెన్స్ కోల్పోతారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇది రాను ఒక కొండలాగా మారి మీరు చేయడానికి ఇంకా కష్టంగా మారుతుంది. ఈ చిక్కుని ఏంటంటే మనం ముందుగానే ఐడెంటిఫై చేయగలిగితే మనము దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు. దీని ఏంటంటే ఈ చిక్కుని ఏంటంటే ముక్కలుగా విరగొట్టి మీరు ఆ కష్టతరమైన పనిని ఏంటంటే ఈజీగా ఫినిష్ చేయగలరు. ఇంకోటి ఏంటంటే దీన్ని టైంకి మీరు తొందరగా కంప్లీట్ కూడా అవుతుంది. ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్, మనం చేసే పని విధానం ఏదైతే ఉందో మన ఆలోచన విధానం మీద దృష్టి పడి ఆధారపడి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఈ బద్ధకం వల్ల మన ఆలోచన విధానం అనేది మారడం వల్ల ఏంటంటే బద్ధకం అనేది ఒక రకంగా పెరుగుతుంది. దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మన ఆలోచన విధానం అంటే ఎమోషనల్ రెగ్యులేషన్. ఇదేంటంటే మన భావోద్వేగ నియంత్రణ. ఏంటంటే కొన్నిసార్లు ఫియర్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇది రావడం వల్ల ఏంటంటే వీటి పరిణామాల వల్ల కొన్ని భయం వేసింది అనుకో, నువ్వు అది చేయడానికి నువ్వు భయపడతావు. నీకు స్ట్రెస్ వచ్చింది అనుకో, నీకు మళ్ళీ ఆ స్ట్రెస్ తప్పించుకోవడానికి నువ్వు మళ్ళీ చేయవు అలాంటి పనులు. ఇది కూడా ఒక రకం భావోద్వేగాలు అంటారు. దీని ఒక భావాల వల్ల కూడా ఇది బద్ధకం అనేది ఒక రకంగా ఏర్పడుతుంది సిచ్యువేషన్స్ వల్ల. మోటివేషన్ అండ్ రివార్డ్ ఏంటంటే మనము ఏవైతే పనులు ఉంటాయో తక్కువ కాసేపటికే మనకి రివార్డ్ అండ్ ఎంజాయ్మెంట్ అనేది ఇస్తుందో వాటికే మనము
తొందరగా అట్రాక్ట్ అయిపోతాం. ఇంకోటి దీన్ని ఏమంటారంటే ఇన్స్టెంట్ గ్రాటిఫైడ్ వర్క్స్ అంటారు. ఇంకోటి ఏంటంటే కొన్ని పనులు ఏమైతే ఉంటాయో లాంగ్ టర్మ్లో లెస్ గ్రాటిఫైడ్ ఉంటాయి. దీని ఏంటంటే తక్కువగా ఎంజాయబుల్గా ఉంటాయి. యాక్చువల్గా ఇవే ఏంటంటే వీటికంటే ఇంకెక్కువ ఆనందం ఇస్తుంది, మనకి సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. ఇది కూడా ఒక రకంగా బద్ధకానికి కారణం. డెసిషన్ ఫెటిగ్ ఏంటంటే మనం ఏంటంటే కొన్ని చేయాల్సిన పనులు మనం ముందే అనుకుంటాం. ఇన్ని పనులు మనం చేయాలనుకున్నప్పుడు ఏంటంటే మనము మొదలు పెట్టడానికి కొంచెము బద్ధకం అనేది ఏర్పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ పనులు అనేవి ఎక్కువ అయినప్పుడు ఏంటంటే చేయడానికి కూడా కష్టం అవుతుంది. ఇలా కూడా మనం పనులను వాయిదా వేస్తాం. ఎలా అంటే యాజ్ ఇట్ ఈజ్ పనులను కరెక్ట్గా చేయాలని చెప్పి ఏంటంటే వాళ్ళలో లోపాలు అసలు ఉండకూడదని చెప్పి దీన్ని కూడా ఒక రకంగా కారణం అవుతుంది బద్ధకానికి. సో ఇది మనము అవాయిడ్ చేసుకోవాలి. ఇవన్నీ ప్రోక్రాస్ట్ ఏంటంటే పక్క వాళ్ళ ఆలోచన మీద మీరు ఆధారపడి ఉంటారు. ఒక రకంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీరు మీట్ కావడానికి ఒక రకంగా దీన్ని పెర్ఫెక్షనిజం అంటారు. ఆ మీట్ కాలేక ఏంటంటే మీరు యాంగ్జైటీ అనేది పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మీరు ఎక్కడ ఓడిపోతామని చెప్పి ఒక రకంగా మీకు భయం అనేది పెరుగుతుంది. అంటే ఫియర్ ఆఫ్ సక్సెస్ అండ్ చేంజ్. కొన్నిసార్లు ఇది విచిత్రంగా అనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత విషయాలు ఎలా మారుతాయో అని చెప్పి భయపడతా ఉంటారు. ఇంకోటి దీనివల్ల ఏంటంటే వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉంటున్నారు. దాని నుంచి బయటపడి ఈ భయాన్ని వదిలి వాళ్ళు ఏంటంటే ఈ మార్పును అది ఒక రకంగా అడాప్ట్ చేసుకోవాలి. ఇది కూడా ఒక కారణం అవుతుంది. ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఒక రకంగా చెప్పాలంటే యు ఆర్ వాట్ యు అట్రాక్ట్. నువ్వు ఎలాంటి వాడైతే ఉన్నావో అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తావు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నీలాంటి వాళ్ళే. ఒక రకంగా ఇంకో బద్ధకం నా కొడుకు తయారవుతారు. దీన్ని ఏంటంటే నువ్వు అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ డెసిషన్ మేకర్స్. వాళ్ళు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో అవి ఎప్పుడు ఏంటంటే ఒక సాలిడ్గా ఉండవు. ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ టైం చేస్తానని చెప్తూ ఉంటారు అనమాట. వీళ్ళు కూడా ఒక రకంగా బద్ధకానికి కారణంగా ఉంటారు. ఫ్రస్ట్రేషన్ అండ్ టాలరెన్స్ తయారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఏదో ఒక దారి వెతుకుతూ ఉంటారు. చిన్న చిన్న వాటికి కోపడిపోయి విసిగిపోయి ఏంటంటే ఇదేంటంటే వదిలేస్తారు ఒక రకంగా. ఇది కూడా ఒక రకంగా బద్ధకానికి కారణం. జాబ్లో ఎప్పుడైనా పెద్ద పని అప్పగించినప్పుడు ఏంటంటే మీరు దాన్ని 3 టాస్క్గా విభజించుకోండి. ఎలా అంటే ఫస్ట్ టాస్క్ ఏంటంటే హై ప్రయారిటీ వర్క్స్ తీసుకోండి. ఇది ఏంటంటే ఇమీడియట్గా వెంటనే చేసేయాలి. సెకండ్ ఏంటంటే మీడియం ప్రయారిటీలో ఏం చేస్తారంటే దీన్ని వెంటనే చేయాల్సిన అవసరం లేదు కానీ కంప్లీట్ మాత్రం చేయాలి. థర్డ్ ఏంటంటే లో ప్రయారిటీ. ఇదేంటంటే వెంటనే చేయక్కర్లేదు, కాకపోతే మీరు ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది మీ ఇష్టానుసారం, ఒకవేళ చేస్తే మీకే మంచిది. ఇదేంటంటే ఒకేసారి ఒక పని అనేది కంప్లీట్ చేయండి. దీనివల్ల ఏంటంటే మీరు తొందరగానే వర్క్ అనేది చేయగలుగుతారు. దీనివల్ల మేనేజ్మెంట్ అనేది మీరు డెవలప్ చేసుకుంటారు ఒక రకం. కొన్ని సార్లు ఏమవుతుందంటే మీరు లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఎక్సైట్మెంట్లో ఏంటంటే పనిని అనేది ఎగదొక్కుతూ ఉంటారు. ఇది కూడా బద్ధకం వల్లనే. పని అయిన ప్రతి టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే ఒక బ్రేక్ లాగా తీసుకొని కాసేపు అలా వాకింగ్కి వెళ్ళాను కానీ రివార్డ్ లాగా ఇచ్చుకోండి. కొన్నిసార్లు ఏంటంటే పరిస్థితుల రీత్యా మీరు పనిని అనేది కంప్లీట్ చేయలేకపోతూ ఉంటారు. దీన్ని ఏంటంటే మీరు ఒప్పుకోవడం అనేది నేర్చుకోవాలి. రియలిస్టిక్ గోల్స్. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు పెద్ద గోల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంపాసిబుల్ అవుతుందని రీచ్ కావడానికి. దానికి మీరు క్లియర్గా ఒక ప్లాన్ లాగా చేసి మీరు ఏంటంటే అప్పుడు పని మీద ప్రోగ్రెస్ మీద ఫోకస్ పెడతారు, ఈ పెర్ఫెక్షనిజం మీద బదులు. ఇదేంటంటే ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే పని ఫోకస్ ఆన్ కంప్లీషన్. పని కొన్నిసార్లు ఏంటంటే పని చేయడమే ఒక గగనంగా మారిపోతుంది కంప్లీట్ చేయడానికి. ఇది కూడా ఒక రకమైన విజయం లాంటిది. సో మీరు ఏంటంటే తప్పు నుంచి నేర్చుకుంటూ ఉంటూ ఏంటంటే మీరు ముందుకు అనేది వెళ్తూ ఉండాలి. ప్రైయారిటైజ్ లైక్ ఏ బాస్. పనులన్నీ ఒకే రకంగా ఉండవు. అదేంటంటే కొన్ని కష్టమైనవి ఉంటే దీన్ని మీరు మేనేజ్ చేయడం అనేది రావాలి. సులభమైనవి కూడా ఉంటాయి. ఇది ఎలా మేనేజ్ చేస్తారంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను టైం మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్ అండ్ పెరెటో ప్రిన్సిపల్స్ గురించి. టైం అనేది మేనేజ్ చేయడానికి రాదు, ఎందుకంటే టైం ఎగ్జిస్ట్ అవ్వదు. మీరు ఎలాంటి పనులలో మీరు టైం అనేది ఇన్వెస్ట్ చేస్తారో దాని మీద బట్టి ఆధారపడుతుందని చెప్పి నేను హౌ టు సెట్ ఎ గోల్ అని వీడియోలో చెప్పాను. అందులో మీరు ఒకసారి పోయి చూడండి.
ఈజ్ ద కీ. మీరు ఎలాంటి గోల్స్ అనేవి అచీవ్ కావాలనుకుంటున్నారో దానికి మీరు క్లియర్గా పాత్ అనేది సెట్ చేస్తూ ఉండాలి. సెట్ చేసుకొని మీరు దాన్ని మీ పనులు ఎలా సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయో దాన్ని రివ్యూ బ్యాక్ చేసుకుంటూ ఉంటూ ఏంటంటే మీరు దానికి ఒక రకంగా ఫిట్ అనేది క్రియేట్ చేయాలి, అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేసి ఎలా అంటే మీరు బద్ధకాన్ని అనేది మీరు ప్రోక్రాస్టినేషన్ ఓవర్కమ్ చేయొచ్చు. ఒక రకంగా మీరు స్టార్ట్ చేయడంలోనే ఈ మ్యాజిక్ అనేది అంతా ఉంటుంది. మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో నెక్స్ట్ 2 minutes నేను స్టార్ట్ చేస్తానని చెప్పి ఒక విల్ పవర్ అని క్రియేట్ చేసుకుంటారో ఇదేంటంటే ఒక రకంగా పుష్ చేసేస్తుంది మిమ్మల్ని. దీనివల్ల ఏమవుతుందంటే మీరు పనిలో అనేది నిమగ్నం అయిపోతారు, మీ పని కూడా తొందరగా కంప్లీట్ కూడా చేయగలుగుతారు. పవర్ ఆఫ్ పోమోడోరో ఇదేంటంటే ఒక లేజర్ షార్ప్ ఫోకస్ 25 minutes మీరు ఏంటంటే అన్డివైడెడ్ అటెన్షన్ అనేది ఇవ్వడం వల్ల మీరు ఏంటంటే టాస్క్ అనేది మీరు తొందరగా కంప్లీట్ చేయగలుగుతారు. మీరు మధ్య మధ్యలో ఈ డిస్ట్రాక్షన్స్ అనేవి ఆ ఎన్వైరన్మెంట్ వాతావరణం అనేది మీరు అవాయిడ్ చేయాలి. దీనివల్ల ఏంటంటే మీరు ఏంటి పక్కదో పట్టరు. మధ్య మధ్యలో మీరు 5 minutes షార్ట్ బ్రేక్ తీసుకుంటూ ఉండాలి, రిలాక్స్ కావాలి కొంతసేపు.